తిరుమలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మీన లగ్న శుభముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు గరుడ పటాలను ఊరేగించి బ్రహ్మాది దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి సమక్షంలో ధ్వజపటాన్ని ఎగరవేశారు. వేణుగోపాల దీక్షితులు కంకణ భట్టర్గా వ్యవహరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, భార్య భువనేశ్వరి, కుమారుడు మంత్రి లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించి శ్రీవారి ప్రాబల్యాన్ని నలుదిశలా చాటే బాధ్యత అందరిపైన ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కువసార్లు వెంకటేశ్వర స్వామికి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం ఆ భగవంతుడు తనకిచ్చాడని అన్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గరే ఆయన్ని చూస్తూ పెరిగానని, ఏ కష్టం వచ్చినా ఆయన మీద భారం వేసి ముందుకు సాగుతానని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో 5,000 ఆలయాలు నిర్మించాలని టీటీడీ ఉన్నతాధికారులు ఆయన సూచించారు. తిరుమలలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు సీఎం హాజరై పట్టు వస్త్రాలు సమర్పించాక రంగనాయకుల మండపంలో శ్రీవారి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.